టాలీవుడ్ జాతకాల తరపు నుంచి ఇది none other than బాబాయ్ హోటల్ ఫేమ్ రాకేష్. మనం టీవీలు చూసేటప్పుడు ప్రతి చిన్న న్యూస్ కూడా న్యూసెన్స్ చేస్తూ ఉంటారు కదా, అలాంటి రిపోర్టర్స్ ని డిస్టర్బ్ చేసే ఒకడు ఉంటాడు. సో మరి ఈ రోజు ఫస్ట్ టైం నేను రిపోర్టింగ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ రిపోర్టింగ్ ఒక ప్రముఖ హీరోని చేయబోతున్నా. ఇది నా ప్రేమ కథతో హీరోగా పరిచయమై టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మంచి మేటి నటుడు హీరో. ప్లీజ్ వెల్కమ్ రవి. క్లోజ్ పెట్టుకో, ఇప్పుడు క్లోజ్ పెట్టుకో. ఫస్ట్ హీరోతోనే రిపోర్టర్ కి చేయి ఇచ్చిన రవి అసలు ఇదేంటి? అసలు మొదటి సినిమాకే స్టార్ అయిపోయాడా? మొదటి సినిమాకే పెద్ద తోపు అయిపోయాడు? చెయ్యి వీడియో మీద చెయ్యేసిన రవి అసలు ఏం ఫస్ట్ సినిమాకే మొహం పట్టుకున్నాడంటే రెండో సినిమాకి ఏం పట్టుకుంటాడు రవి? అరే ముందే యూట్యూబ్ లో నానా ఉన్నదిరా అన్న మీద వద్దురా మాట్లాడు. ఓకే రెడీ సార్, ఆన్ చేయమంటారా? ఇప్పటిదాకా ఇది మా ప్రేమ కథతో హీరోగా పరిచయం అయినటువంటి రవి నా ముందున్నాడు. చెప్పండి రవి, ఫస్ట్ హీరోగా ఎక్స్పీరియన్స్ మీకు ఎలా ఉంది? నిజానికి అది అద్భుతంగా ఉంది. నేను అసలు హీరో అవుతానా అవ్వలేనా అన్న స్థాయిలో నేను హీరో. ఏమైంది? నెక్స్ట్ మీ పక్కన చేసిన హీరోయిన్ పరిస్థితి ఏంటి? అసలు తను ఎలా ఫీల్ అవుతుంది? సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ప్రజల ముందుకు ఎప్పుడు వెళ్తుంది? సినిమా తొందరలో రిలీజ్ అవుతుందండి. అంత అంటే పోస్ట్ ప్రొడక్షన్ దాంట్లో ఉంది. అండ్ ఎప్పుడైతే అయిపోద్దో ఒక ఆడియో ఫంక్షన్. రవి అసలు నువ్వు హీరోగా అవుతావని అనుకున్నావు ఎప్పుడన్నా? నీకెందుకు నా క్లోజ్? నాకెందుకు పెడుతున్నావు తల్లి? మీరే అందంగా కనిపిస్తే నేను ఈ సినిమాలో మలుపు ఏంటి? అసలు ఈ సినిమాకి ఎందుకు రావాలి ప్రేక్షకులు? అంటే ఫస్ట్ హాఫ్ అంటే ఈ సినిమాకి ప్రేక్షకులు వచ్చాక ఫస్ట్ హాఫ్ ముందు ఒక సీన్ లవ్ సీన్ ఉంటదండి, అది మలుపు అనమాట. ఇప్పుడు మలుపు అంటే గుర్తొచ్చింది. ఆ మలుపు తిరగంగానే బాబాయ్ హోటల్. గురుగారు హలో అండి. పంజాగుట్టలో వర్షం పడుతుంది, అక్కడ రిపోర్ట్ అందిస్తున్నారు. సునీత, ఇప్పుడు పంజాగుట్టలో వర్షం పడుతుంది. ఇది మామూలు వర్షం కాదు, భయంకరమైన బీభత్సమైన వర్షం. ఈ వర్షంలో ధరిస్తున్నటువంటి ప్రజలు ఏమంటున్నారంటే ఇంకా ఎంతకాలం ఈ వర్షం ఉంటుందని అంటున్నారు. సునీత సార్ ఇది లైవా? మీరు కెమెరా ముందు ఉండకూడదు. వర్షం సునీత, ఇప్పుడు మనం చూసినట్టయితే లక్ష్మి నేను ఇంటికి వస్తాను. కాదు సార్, నేను ఇప్పుడు బాబాయ్ హోటల్ నుంచి అయితే ఇప్పుడు పాపం ప్రజలు చూస్తుంటే వడగలు. ఐ లవ్ యూ రాకేష్. నిజంగా నిజంగా నేను కానీ ఆడదానిలాగా పుట్టు. సునీత, మనం ఈ రోజు చూస్తున్నట్టయితే భయంకరమైన వర్షం. ఈ వర్షంలో మీరు ఎవరికి అందిస్తున్నారు లైవ్? పబ్లిక్ సార్. మేమేంటి సార్ రోడ్డు మీద? పబ్లిక్. మరి డైరెక్ట్ మాకు చెప్పచ్చు కదా, దాంట్లో ఎందుకు చెప్పారు? అది కాదండి, మీరు పక్కన ఒక్క నిమిషం. లక్ష్మి సెంటర్ కి పాలు పట్టినావా? రాకేష్ ఉల్లిపాయలు కోసినావా బాబాయ్ హోటల్? సరే రాకేష్ ఎవరు సార్? ఎవరు రాకేష్ అడుగు.